హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేధాస్ వరల్డ్. బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇదైతే మా ఇందిరమ్మ ఇల్లు కన్స్ట్రక్షన్ గురించి అయితే ఫస్ట్ బిల్లు కోసము ఫొటోస్ అయితే దిగినాము. ఫస్ట్ బిల్ ఎంత వచ్చిందనేది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చెప్తాను. ఇంకా మేమైతే ఎండ లేదు నీడ లేదు అన్నట్టుగా పని స్టార్ట్ చేసినాం కదా, తిరుగుడు అవుతుంది. అయితే మేము లాస్ట్ 2025 మేలో ఫోటో దిగినాము. ప్లేస్ ఇట్లా మనం ఫస్ట్ జియో ట్యాగ్ చేసుకోవాలి కదా, దానికోసం ఫోటో దిగినాము. మళ్ళీ 1 ఇయర్ అయిపోతే ఇంకా క్యాన్సిల్ అయిపోతుందని భయం వేసి ఇంకా బేస్మెంట్ అయితే లేపినాము. ఆ బేస్మెంట్ లేపడానికి కూడా డబ్బులు అడ్జస్ట్మెంట్ అయితే చాలా కష్టమైంది. అయితే గవర్నమెంట్ మనకు ఈ డబ్బులు ఇట్లా ఇవ్వకుండా, మొదటి విడత రెండో విడత అట్లా ఇవ్వకుండా డైరెక్ట్ వాళ్ళే 5 లక్షలల్లో ఇప్పుడు నమూనా హౌస్ ఉంది కదా, అట్లా కట్టిస్తే బాగుండేదని నాకైతే అనిపించింది. ఎందుకంటే మాకు ఇచ్చిన ప్లేస్లో వాటర్ లేవు, కరెంటు ప్రాబ్లం అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళే గవర్నమెంటే కట్టిస్తే వాళ్ళకు గ్రామ పంచాయతీ నుంచి కానీ ఇంకా వాటర్ ఫెసిలిటీస్ కానీ కరెంటుకు కానీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు. తర్వాత వాళ్ళు ఏమన్నా మోడిఫికేషన్స్ చేసుకుంటే వాళ్ళ ఇష్టం, ఖర్చులు పెట్టి చేసుకుంటే వాళ్ళ ఇష్టం. లేదంటే అట్లా ఉండాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. నాకైతే అట్లా అనిపించింది. మీరేమంటారో కామెంట్ అయితే చేయండి. ఇదైతే ఇంకా మాదైతే బేస్మెంట్ అయితే లేపినాము. ఇంకా దానిలో బరంతి కూడా నింపినాము. ఇక ఫోటో దిగడానికి అయితే ఈ సుక్కలు చూసినాము. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ అది లొకేషన్ పెట్టుకున్నాం. ఆ లొకేషన్ అనేది ఒక 3 కిలోమీటర్ల లోపల ఫెచ్ అవుట్ పెట్టింది. ఇంకా 4 ఫోటోలు దిగాలి. 4 ఫోటోలు అక్కడ దించుకుంటూ ఇక్కడికి వచ్చి అప్లోడ్ చేయాలన్నట్టు. ఇక్కడ ఫోటోలు మేము కట్టిన కాడ ఫోటోలు తీసుకుంటూ 3 కిలోమీటర్ల తర్వాత లొకేషన్ అక్కడ వెళ్ళి అక్కడ యాప్లో అప్డేట్ చేయాలి. అసలు ఎంత అంటే అంత పొద్దున ఒక 4-5 సార్లు తిరిగినాం కావచ్చు. ఇక్కడ కరీంనగర్ నుంచి అక్కడ మా ఇంటికాడికి అయితే ఇంకా లాస్ట్కి అయితే అది మండే రోజే, దేవుని దయ వల్ల మండే రోజు, ఆ శివయ్య దయ వల్ల మండే రోజు అయితే ఫొటోస్ అప్డేట్ అయినాయి. ఇంకా మాకైతే చుక్కలు కనబడ్డాయి. ఇంకా ఎండ్ ఆఫ్ ది డే ఇంకా మొత్తానికైతే మేము పడ్డ కష్టానికి అయితే ఫలితం దక్కిందని చెప్పుకోవాలి. మాకైతే ఫైనల్గా ఈ 4-5 సార్లు తిరగడానికి, ఈ పనికి, ఆ కష్టానికి మొత్తం మీద అయితే ₹1,00,000 అయితే పడ్డాయండి. కానీ ఇప్పుడు గోడలు లేపడానికి అయితే పైసలు లేవు. ఎందుకంటే ఆల్రెడీ అవి కట్టడానికే అప్పు తెచ్చిపెట్టినాము. ఆ వచ్చిన ₹1,00,000 ఆ టప్పులకే సరిపోయింది. ఇంకా మళ్ళీ గోడలు లేపాలంటే మళ్ళీ ₹1,00,000 కావాలి. ఇప్పటికైతే చూద్దాం, ఇంతవరకు అయితే అయింది. ఇంకా ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళ మీ ప్లాన్స్ ఎట్లున్నాయి, మీకు ఎట్లా పడుతుంది, మెసేజ్ అయితే చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.